నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు. ఏర్గట్ల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు. అక్టోబర్ 5 వరకు సభ్యత్వ నమోదు చేసుకోవాలని బీజేపీ నేతల సూచనలు. లయన్స్ క్లబ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి డాక్టరేట్ అందుకున్న నాట్య కళాకారిణి మృణాలినికి ఘన సన్మానం. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాపై కొత్త ఎత్తులు వేస్తుంది. సోషల్ మీడియాలో మండిపడ్డ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. హైడ్రా విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని స్వగృహంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని, అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం ప్రజల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు. హైడ్రాను రద్దు చేయకపోతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీ చేయకుంటే రైతులు తరిమి కొడతారని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, హైడ్రా పేరుతో చేస్తున్న మోసాన్ని ఆపాలని సూచించారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని, లేకుంటే ప్రజలే కాంగ్రెస్ను పాతాళంలో తొక్కేస్తారని హెచ్చరించారు. నిన్న హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచి హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు నేను యాడ్సప్ చెప్తా ఉన్నా. గతంలో కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గరీబోంకు హటావో అనే నిదానం ఉండేది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గరీబోంకు భగావో అనే నిదానంతో హైదరాబాద్లో ముందటికి వెళ్తూ ఉన్నాడు. కాంగ్రెస్ అంటేనే తెలుసు కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు అని చెప్పి తేలిపోయింది. కాంగ్రెస్ అంటేనే కన్స్ట్రక్షన్ కాదు డిస్ట్రక్షన్ అని తేలిపోయింది. హైడ్రా పేరు మీద ఇలా డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ అంటే ఒక స్కాంగ్రెస్ అని, ఒక స్కామ్ల పార్టీ అని, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అదేవిధంగా గతంలో భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేస్తూ ఇలా పంచభూతాలను దోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడైతే ఈ రోజు కూడా. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి పాఠశాల ఆవరణలో ఉత్సాహంగా బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీ భాషిత పాఠశాలలో తెలంగాణ బతుకమ్మ పండుగను సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను పేర్చి ఉత్సాహంగా పాఠశాల ఆవరణలో బతుకమ్మ ఆటను ఆడి నిమజ్జనం చేస్తారని తెలిపారు. విద్యార్థులకు సాంప్రదాయాలను తెలిపాలన్న ఉద్దేశంతో భాషిత పాఠశాలలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పేరెంట్స్ తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో డాక్టరేట్ అందుకున్న ప్రముఖ నృత్య కళాకారురాలు బాషెట్టి మృణాలిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు పొల్గం వేణు మాట్లాడుతూ, నటరాజ నృత్యానికేతన్ ద్వారా ఎంతో మందికి నాట్యాన్ని నేర్పించడంతో పాటు విదేశాల్లో ప్రదర్శనలు చేస్తూ ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనత మృణాలినికి దక్కుతుందని, ఆమెకు డాక్టరేట్ రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చేపూర్ గణేష్, లయన్స్ గ్రీన్ కార్యదర్శి సంతోష్, అశోక్, రామకృష్ణ, ప్రకాష్, నాజీర్, నాని, రాజేష్, గోపి, నరేందర్ తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తిలో కావచ్చు, ఇంకా పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, గోల్డెన్ టెంపుల్ కావచ్చు, అక్కడ కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూసిన, మేడం చేసిన ప్రోగ్రామ్స్ కొన్ని విన్నాను. మరి బహుశా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళేది కావచ్చు, ఇంటర్నేషనల్ కూడా వేసేది కావచ్చు. మా రిలేషన్ కానీ మా పాప కూడా నేర్పించడం జరిగింది. మరి మేడం గుర్తుంచుకున్నారు, గుర్తుంచుకోలేదు పిల్లలని. అంటే ఎంతో దాదాపు 100 మందిని వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు.
కాబట్టి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఈ తల్లిని మంచిగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. మళ్ళీ డిసెంబర్ నుంచి నాకు మాత్రం ఈ డాక్టరేట్ ప్రదానం చేయడం చాలా గొప్ప విషయం అని నేను కూడా భావిస్తున్నాను, సంతోషిస్తున్నాను. దీనికి చాలా మంది కృషి ఉంది నా వెనకాల, నన్ను చాలా మంది వెన్నంటి నడిపిస్తున్నారు. నా తల్లిదండ్రులు, నా తమ్ముడు, నా గురువులు, మాడవేటి నారాయణ సార్ కానివ్వండి. అంటే విద్య అందరూ నేర్చుకుంటారు, కానీ ఆ విద్యని బయటికి చూపించడానికి ఒక చేతి ఉంటుంది, అది నారాయణ సార్ అని నేను చెప్తాను. నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి గురువుగా నన్ను నిలబెట్టి నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు సరే. అట్లా మీకు అందుకే నాకు కూడా నాకు ఒక ఎయిమ్ ఉంది, ఆడపిల్లలు ప్రతి ఒక్కరు గట్టిగా నిలబడాలి, మంచిగా మగపిల్లలతో సమానంగా సంపాదించాలి నేను అనుకుంటాను. కానీ ఆ దేవుడు ఈ విధంగా నాకు మీకు హెల్ప్ చేసేటట్టు ఇస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు మై లార్డ్ గణేష్ అండ్ ఎవ్రీవన్. అందరికీ సారీ అట్లా చెప్పొద్దు, నేను ఎప్పుడు స్వామికి రుణపడి ఉంటాను. మీ అందరికీ బెస్ట్ ఫ్యూచర్ ఇస్తానని నేను ఎప్పుడు చెప్తా, ఖచ్చితంగా మీకు ఇస్తా పెట్టాను. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పాఠశాల ఆవరణలో బతుకమ్మ ఆటను ఉత్సాహంగా ఆడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటను ఆడి నిమజ్జనం చేశారు. FA2లో మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. పాఠశాల యాజమాన్యం సాగర్ ప్రసాద్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నలంద పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్మూర్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ నియోజకవర్గంలో మండలాల వారీగా కన్వీనర్లను నియమించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని తెలిపారు. నవంబర్ 2021 కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేయించుకోవాలని, 6వ తేదీ తరువాత ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. అనంతరం మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, బీజేపీ నాయకులు, ఆర్మూర్ అసెంబ్లీ పట్టభద్రుల ఎన్నికల కన్వీనర్గా ఎన్నికైన జెస్సు అనిల్ కుమార్ను శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాషెట్టి రాజ్ కుమార్, పులి యుగంధర్ తదితరులు ఉన్నారు. మనమే మిగతా వాళ్ళకు ఆదర్శం కాబట్టి ఖచ్చితంగా ఈ ఓటు నమోదు చేసుకోవాలి. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు 18 ఫామ్లు నింపాలి. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు 19 ఫామ్లు నింపాలి. లేదు అన్నట్లయితే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. లేదు 6వ తేదీ తర్వాత మేమే ఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్లను నింపి కూడా ఆ ఫామ్లో ఖచ్చితంగా మీరు చదివినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ పైన అటాస్టేషన్ గ్రీన్ సంతకం పెట్టించాలి, ఫోటో అటాచ్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా పెట్టి మాకు ఇచ్చినట్లయితే మేము సంబంధిత అధికారులకు ఇచ్చి మీ యొక్క ఓటు నమోదులు చేస్తాం. అంతేకాకుండా ఈ ఓటు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే 6 నవంబర్ 2021 కన్నా ముందు డిగ్రీ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పరిలోకి తీసుకొని రాబోయే కాలంలో ఎవరైతే పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ తరఫున నియమింపబడతారో వాళ్ళకు మాత్రమే ఆ వ్యక్తికే ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతాం. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి పాఠశాలలో బతుకమ్మ ఆటను ఆడారు. విద్యార్థులకు తెలంగాణ సాంప్రదాయ పండగ బతుకమ్మ విశిష్టత తెలపడానికి తమ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ అంబిక తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల పరిపాలనా అధికారి పద్మ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను పాఠశాల ఆవరణలో పెట్టి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా బతుకమ్మ ఆటను ఆడారు.
పాఠశాల పరిపాలనాధికారి పద్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 9 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర నగర్ కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటను ఆడారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఘనంగా రావణ సంహార కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటలో పాల్గొని బతుకమ్మ ఆటను ఆడారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు రావణ సంహారం, ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ లిల్లీపుట్ పాఠశాలలో ప్రతి సంవత్సరం దసరా, బతుకమ్మ వేడుకలు ఘనంగా విద్యార్థుల నడుమ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. లక్ష్మణుడు హనుమంతుడు వేషధారణలో పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా ఈ దసరా గురించి మరియు ఈ బతుకమ్మ గురించి విశిష్టతను మేము తెలియజేయడం జరిగింది. సద్దుల బతుకమ్మ అంటూ ఈ 9 రకాల బతుకమ్మల గురించి నేను ఇందాక చెప్పాను కదా, ఆ రకంగా 9 రకాల బతుకమ్మల గురించి కూడా మేము ఈరోజు చెప్పడం జరిగింది పిల్లలందరికీ. సో పిల్లలందరూ చేసిండ్రు. సో దీని సందర్భంగా ప్రజలందరికీ మా దసరా శుభాకాంక్షలు. ఆర్మూర్ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పాఠశాల ఆవరణలో బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నారాయణ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నారాయణ ప్రిన్సిపల్ ఆర్మూర్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. సో మేము ప్రతి సంవత్సరము మన రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగని స్కూల్లో పిల్లలందరికీ అర్థమయ్యేలాగా సెలబ్రేషన్స్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి మన సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ తెలుస్తాయి. పిల్లలందరూ ఈరోజు ట్రెడిషనల్ డ్రెస్సెస్లో వచ్చారు. సో వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు పాఠశాల విద్యార్థినులు ధరించి బతుకమ్మ ఆటలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆటను ఆడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కవిత దివాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు అత్యంత సంబరంగా జరుపుకునే పండగ బతుకమ్మ పండగ అని కొనియాడారు. సాంస్కృతిక వారసత్వానికి బతుకమ్మ పండగ ప్రతీక అని, బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులందరూ అత్యంత సంబరంగా 9 రోజుల పాటు నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. బతుకమ్మ పండగ యొక్క విశిష్టత విద్యార్థులకు తెలిసేందుకు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. జక్రన్పల్లి మండలంలోని తొల్లుకుంట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కన్నుల పండుగ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించి ప్రతి పండగ వేడుకలను పాఠశాలలో చేసుకుని సంస్కృతి సాంప్రదాయాలను వారికి తెలిసేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, గంగాధర్, నరసింహరావు, సునీత, కృష్ణ, మర్కంటి గంగమోహన్, గంగాధర్ తదితరులు ఉన్నారు. ఈరోజు మా స్కూల్లో బతుకమ్మ పండుగ చాలా
ఘనంగా జరుపుకున్నాము. మాకు చాలా బాగా ఆనందంగా ఉంది. మరియు మా ఉపాధ్యాయులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మేము పూలతోటి మంచిగా ఘనంగా పూలు పేరించి తీసుకొని వచ్చి ఇప్పుడే నిమజ్జనం చేయించుకొని వచ్చినాం. నాకు చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. పూలకే పండుగ చేసేటటువంటి ఈ బతుకమ్మ పండుగను ఈరోజు మా విద్యార్థులందరూ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళు చాలా ఉత్సాహంగా బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను, మన తెలంగాణ వీరగాథలను ఈ సందర్భంగా వాళ్ళు ఆలపిస్తూ ఎంతో ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకోవడం జరిగింది. తద్వారా విద్యార్థులకు మన సంస్కృతి అంటే ఏంటిది, మన సంప్రదాయాలు ఏంటి, పండుగల యొక్క ప్రాశస్త్యం ఏంటిది, సాధారణంగా బతుకమ్మల కొరకు ప్రకృతిలో దొరికేటటువంటి సహజమైనటువంటి పువ్వులను సేకరించేసి ఈరోజు విద్యార్థులే స్వయంగా వెళ్ళి పూలను స్వీకరించి మంచిగా వాటిని పేర్చి స్వయంగా వాళ్ళ చేతులతో తయారు చేసినటువంటి బతుకమ్మను ఇంకొకరికి ఆదర్శపాయంగా ఉండే విధంగా వారు ఈరోజు కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించేసి ఆటపాటలతోటి చాలా కోలాహలంగా చేసి ఇప్పుడే నిమజ్జనం చేసుకొని రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంలో పాల్గొండ మండలం కిసాన్ నగర్కు చెందిన సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ఫోరం అధ్యక్షులు మనోహర్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కిసాన్ నగర్ సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగడం సరికాదని మండిపడ్డారు. అలాగే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో ఉండగా ఈరోజు సొంత మండలం వేల్పూర్ గ్రామంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని, ప్రోటోకాల్ ప్రకారం కనీసం ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీపీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఏలియా, రాజపూర్ణానందం, దేవేందర్, భూమేశ్వర్, నాగదర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి దొంగచాటుగా వేయడం సిగ్గుచేటని సందర్భంగా మేము మోర్తాడ్ మండల కేంద్రం నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇక్కడ అధికారిక కార్యక్రమాలకు దూరం చేశారు తప్ప ప్రజల గుండెల నుంచి మీరు మా యొక్క ప్రశాంత్ రెడ్డి గారిని కానీ మా బీఆర్ఎస్ పార్టీని కానీ దూరం చేయలేరు. మరి రానున్న రోజులలో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే మరి రానున్న రోజుల ప్రజాక్షేత్రంలో మీకు మరి చావు దెబ్బ తప్పదని సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు భయం పట్టుకుందో ప్రశాంత్ రెడ్డి అంటే అర్థం కావడం లేదు. ఒకవేళ ప్రశాంత్ రెడ్డి వస్తే కార్యక్రమాలకు వస్తే మీకు అంత భయం ఉంటే వేరే నాడు పెట్టుకునేది ఉండే కార్యక్రమం. కానీ వాళ్ళ అమ్మగారి సంవత్సరీకాన్ని కూడా అని తెలిసి కూడా అధికార కార్యక్రమాన్ని పెట్టడాన్ని మేము బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరఫున జరగబోయే ఇలాగే మీరు ముందుకు పోతే మరి చాలా తీవ్రంగా మీరు పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మరి దీన్ని కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు, మరి కాంగ్రెస్ ప్రజల తీరు, కాంగ్రెస్ నాయకుల తీరు ఎలా ఉందని చెప్పేసి కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. గమనించాలని చెప్పేసి కూడా మేము భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30వ తారీఖు రోజు మా అమ్మ సంవత్సరికం ఉంటుంది, నాకు ఏ కార్యక్రమం పెట్టకుండా అని చెప్పేసి పిఆర్డి గారు మరి రాజేశ్వర్ గారు చెప్పడం జరిగింది. చెప్పినా కూడా 20 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా మీరు కావాలని చెప్పేసి స్థానిక కాంగ్రెస్ నేత చెప్పిన మాట పట్టుకొని మరి మంత్రి గారిగా ప్రవర్తించడం మంచిది కాదని చెప్పేసి మేము హితవు పలుకుతూ మరి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వాటి తావివ్వకుండా మరి జిల్లా కలెక్టర్ గారు కానీ ఇన్ఛార్జి మంత్రివర్యులు కానీ మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కానీ చూడాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సూచిస్తూ ఉన్నాం. భీమ్గల్ మండల కేంద్రంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. 9 రోజులు జరుపుకునే ఈ పండుగను మొదటి రోజు బాలికలతో కలిసి ఉపాధ్యాయునులు 11 రకాల పూలతో అందంగా పేర్చి రంగురంగుల బతుకమ్మలను తయారు చేసి కోలాటాలు, చప్పట్లు వేస్తూ బాలికలతో ఉపాధ్యాయునులు కలిసి సంబరాలను నిర్వహించారు. ఆ తర్వాత మహిళా ఉపాధ్యాయునులు బతుకమ్మలను ఎత్తుకొని బాలికలతో కలిసి ర్యాలీగా వెళ్ళి బస్టాండ్ సమీపంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద మరొకసారి బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. అనంతరం నంది టెంపుల్ వద్దకు వెళ్ళి చివరిసారిగా బతుకమ్మ సంబరాలను నిర్వహించి బతుకమ్మలకు పూజలు నిర్వహించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని బతుకమ్మలను నీటిలో వదిలారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు రాస రవికుమార్,
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సరెడ్డి, హరికృష్ణ, ఆర్ రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించామని మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభ్యత్వ నమోదు జిల్లా ఇన్ఛార్జ్ పుప్పాల శివరాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని బూతుల్లో 200కు తగ్గకుండా సభ్యత్వం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఒక్కరూ వివరాలను నరేంద్ర మోడీ యాప్లో అందించాలని చెప్పారు. అలాగే ఈ ప్రక్రియను అక్టోబర్ 5 లోపు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు బద్దం సురేష్, రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, పోలింగ్ బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 1000 మెంబర్షిప్ కావడం జరిగింది. ఇంకా 4000 టార్గెట్ అనుకొని ఈ 12వ తేదీ లోపల ఈ మెంబర్షిప్ని కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే పార్టీ. ఈ యొక్క పార్టీలో చేరండి, బీజేపీని స్వాగతించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్పేసి అనే నినాదంతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి. రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ అన్నీ బీజేపీ కైవసం చేసుకొని 2029లో మనం వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణలో బాగా వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా ఉద్యోగంగా మన యొక్క కార్యక్రమాలను నడపాలని చెప్పేసి సూచిస్తూ అందరం కలిసి కరెక్ట్గా ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను. జై హింద్, జై భారత్. కమ్మర్పల్లి మండలంలోని స్థానిక శ్రీ విద్యాసాయి పాఠశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లలు సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాలలో పూలతో బతుకమ్మను పేర్చి నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగ గొప్పతనం గురించి వివరించారు. ఈ వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి, డైరెక్టర్ ప్రమీల, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, పవన్ జాన్ సుందర్, ఉపాధ్యాయులు, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు. ఏర్గట్ల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు. అక్టోబర్ 5 వరకు సభ్యత్వ నమోదు చేసుకోవాలని బీజేపీ నేతల సూచనలు. లయన్స్ క్లబ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి డాక్టరేట్ అందుకున్న నాట్య కళాకారిణి మృణాలినికి ఘన సన్మానం. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాపై కొత్త ఎత్తులు వేస్తుంది. సోషల్ మీడియాలో మండిపడ్డ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.